సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ హృదయపూర్వక సార్. గుడ్ నమస్కారాలు ఈవినింగ్. సార్. ఏంటి ఇప్పుడు చెప్పండి ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేసినట్టుంది కదా. ఈ రోజు మీ అధినేత వెళ్తున్నారు. ఫైనల్ ఈ రోజు సాయంత్రం వెళ్ళి రేపు లిస్టు పట్టుకొచ్చేస్తారా? సార్, మనకున్నటువంటి సమాచారం మేరకు, పార్టీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు టుడే ఒక స్టేజ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతుంది. దీనిపైన క్లారిటీ, ఎన్ని సీట్లు ఏం కథ అనేది ఒక 2-3 days లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఒకటైతే వాస్తవము, యాజ్ ఆర్ నౌ జనసేనతో కలిసి వెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుంది అనేసి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, పార్టీ టాప్ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీరు చూసి ఉండొచ్చు, మొన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో కూడా రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకొకరు కూడా కానీ జై తెలుగుదేశం, జై జనసేన, జై మోడీ, జై బీజేపీ అని చెప్పి నినాదం ఇవ్వటం జరిగింది. అదే ఆ నినాదం మీ దగ్గర నుంచి కనిపిస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి కనపడుతుంది. అదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఏం జరుగుతుందని. ఆ క్వశ్చన్ మార్కులన్నిటికీ ఒక 2 days ఓపిక పడితే మీడియా సోదరులందరూ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడే బీజేపీ రవికిరణ్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాంక్లేవ్కి వెళ్తున్నారు, మరి పొత్తుల కోసం వెళ్తున్నారా కూడా లేదు, మాకు కూడా ఒక ఐడియా లేదని చెప్పేసి రవికిరణ్ గారే చెప్పారు. మరి మీరేమో కలవడానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సార్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది. జస్ట్ నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఒక 2 days ఉంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ లేదు, మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే మా లిస్ట్ లో అన్నిట్లో కూడా వీఆర్ వెరీ క్లియర్. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు, సెవెంత్ లిస్టు, 8th లిస్ట్ లో ఏమి వదలటంలే. పైగా ఫస్ట్ లిస్ట్ లో ఉన్న పేరు సెకండ్ లిస్ట్ లో మారటంలే, సెకండ్ లిస్ట్ లో ఉన్న పేరు థర్డ్ లిస్ట్ లో ఎగిరిపోవటంలే, 4th లిస్ట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎత్తిగిరుకునే పరిస్థితి లేదు అక్కడ. నాయన ఇదేంటి స్వామి, నా పేరు వెళ్ళిపోయిందే. మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్, మంగళగిరి చూడండి, నెలకు 3 మార్చారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు మార్చినట్టు. మేము అటువంటి కన్ఫ్యూజన్ లో లేము. 99 సింగిల్ షాట్ లో వదిలాము, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అక్కడక్కడ చిన్నపాటి వెరీ లైట్ వాట్ టు సే హిండ్రన్సెస్ ఉన్నా గానీ సెటరేట్ చేసేస్తున్నాము. పెద్ద టాప్ లీడర్స్, మా పార్టీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కూడా కొందరు టికెట్ రాలేని పరిస్థితి అయినా కానీ ఎక్కడ వైసీపీ నాయకులు పాపం బాగా డిసప్పాయింట్ అయినారు. పెద్ద పొగలు వస్తుంది, సెగలు వస్తుంది, మంటలు వస్తుంది, ఇంకేదేదో వస్తుంది, దాంట్లో చలి కాచుకుందాం అనేసి బాగా సంబరపడ్డారు. వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశ అయింది. ఇంకా మిగిలినటువంటి సీట్లలో కూడా సేమ్ స్టైల్ ఆఫ్ రిలీజింగ్ ఉంటుంది. సింగిల్ షాట్ లో వదిలిపెడతారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే మీ పార్టీలో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కూల్ గా డీల్ చేశారు. చాలా మంది వైసీపీ నుంచి వచ్చారు కానీ టీడీపీ, జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళు. సార్, మేము ఒక విషయం చెప్తున్నాం ఈ టీవీ చర్చ ద్వారా. మేము గనక మా పార్టీ ఆఫీస్ ముందు వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ కార్యాలయం టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు పక్క, మీకేం సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి బలమైనటువంటి నాయకత్వం, బలమైన సామాజిక వర్గం మొత్తం క్యూ లైన్ కట్టేసింది మా పార్టీ ఆఫీస్. ఇక్కడ ఒకటేంద్రంటే మాకున్న చిన్న సమస్య ఏంటంటే అందరికీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. అందరూ మేము ఇప్పుడు వైసీపీలో టికెట్లు ఇచ్చినా గానీ మాకు వద్దు మహాప్రభు రెడ్డి చేతిలో దండం పెట్టే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి టికెట్ ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆయన టికెట్ ఇస్తే నో బడీ క్యాన్ క్వశ్చన్ హిమ్, అంత పెద్ద స్టాల్ వార్డ్ లీడర్ ఆయన. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, నో బడీ క్యాన్ క్వశ్చన్ హిమ్, సచ్ ఎ బిగ్ టాల్ లీడర్. బీసీల సామాజిక వర్గంలో గుమ్మనూరు జయరాములు గారు కానివ్వండి, పులుసు పార్థసారథి గారు కానివ్వండి, లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, దే ఆర్ ఆల్ బిగ్ లీడర్స్ హ్యావింగ్ వెరీ బిగ్ పొలిటికల్ హిస్టరీ. వాళ్ళు ఏ సీట్ అడిగితే ఆ సీట్ ఇవ్వాల్సిందే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నువ్వు ఇక్కడ కంటెస్ట్ చేయి, అక్కడ కంటెస్ట్ చేయని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లా మొత్తం కూడా శాసించగలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆనం రామనారాయణ రెడ్డి గారు తీసుకోండి, అది ఈ రోజు నిన్న మొన్న కుటుంబం కాదు. అది నాకు తెలిసి 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం ఆనం కుటుంబం. వాళ్ళు కూడా 2 చేతులు దండం పెట్టి, నాకు వద్దు స్వామి, నీ ఆవాసం వద్దు, నీ టికెట్ వద్దు, నువ్వు దాన్ని పారిపోతున్నారు. ఇక్కడ ఒకటి, మేము వెల్కమ్, హార్టీ వెల్కమ్ అని పెడితే అక్కడ టూలెట్ పక్కా. టూలెట్ ఓకే, బీజేపీ వస్తే మీకు టూలెట్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఏమో చూడండి. మేమెందుకు టూలెట్ బోర్డు పెడతాము చెప్పండి. బీజేపీ వస్తే ఇప్పుడు మాతో పాటు
జనసేన ఆల్రెడీ క్లియర్ గా వచ్చేసింది. ఓకే వీఆర్ ఒకే సభ పైన ఉండి ఆయన సిద్ధం అంటే మేము ఎప్పుడో సిద్ధం సంసిద్ధం అని చెప్పి మేము చెప్పాం. వెయిటింగ్ వీఆర్, ఆయన సిద్ధం సిద్ధం అని అంటున్నాడు. సిద్ధమా సిద్ధమా అని గట్టిగా అరుస్తున్నాడు ఆయన. మేము చెప్పాం కదా వీఆర్ వెయిటింగ్. నేను నిజం చెప్తున్నాను, టీవీ చర్చ ద్వారా ముఖ్యమంత్రి గారు నిజంగా సిద్ధపడి ఉంటే అసెంబ్లీని ఎప్పుడో రద్దు చేసి వచ్చేసి ఉంటాడు ఆయన. సిద్ధమా అని గింకరించడం కాదు, నేచురల్ గా వచ్చే ఎలక్షన్స్ ఆయన సిద్ధపడేది. నేచురల్ గా నువ్వు వద్దన్నా అవునన్నా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు 45 రోజుల్లో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పక్కా, కరెక్ట్ గా 10 రోజుల్లో నోటిఫికేషన్ పక్కా, 10-15 రోజులు అటు ఇటుగా 10 రోజుల్లో డిసైడ్ అయిపోవాలి ఏం జరుగుతుంది అనేది. 10-15 రోజుల్లో నోటిఫికేషన్ పడిపోవటం పక్కా సార్. ఆ తర్వాత నామినేషన్స్, విత్ డ్రావల్స్, స్క్రూట్నీ, పోలింగ్, కౌంటింగ్, రాజ్భవన్ నుండి మా నాయకుడు ఫోన్ రావటం అన్ని జరిగిపోతాయి. రాజ్భవన్ నుంచి అప్పుడే నీకేం సందేహం వల్ల మా నాయకుడు రాజ్భవన్ నుండి ఫోన్ రావటం అట కాదు. రెడ్డి గారు ఓపిక రెడ్డి గారు ఎట్ట మీరు మా నాయకుడికి రాజ్భవన్ నుంచి ఫోన్ రావటం పక్కా. రైట్ హ్యాండ్ ముందు పెట్టి నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం చూపుతాను డాష్ 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 దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాననేది కూడా పక్కా. అయ్యో జనసేన వాళ్ళు ఓట్లేరు మీరు అలా చెప్పేసి ఇప్పుడు మీరే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఓట్లేరు మీకు. సార్ అది క్లియరిటీ సార్. ఇప్పుడు మనం ఊరికే మీ ఓటు మీడియా వాళ్ళు కూడా కొందరు దానికి పెట్రోల్ పోస్తున్నారు. ఈ పొత్తులు ఏదో పొగలు రావాలి సెగలు రావాలని పాపం ఎంత ట్రై చేస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెట్రోల్ పోస్తున్నారు, డీజిల్ పోస్తున్నారు, కానీ రావట్లేదు. ఏం చేద్దాం మనం?